బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో కళ్యాణ్ ఎమోషనల్ అవ్వడము ఒక హైలైట్ అయితే, ఇంకొకటి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరైతే నలుగురు ఉన్నారో సంజన గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్‌లో మీరు ఎవరికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి చెప్తారనమాట. సో, కళ్యాణ్‌కి ఇది నిజంగా ఒక ఫైనల్‌గా ఆఖరి క్షణాల్లో దొరికిన ఓ చిన్న అవకాశం. తన మనసులో ఏముంది తనుజకి చెప్పడానికి. కాకపోతే చాలా వరకు కళ్యాణ్ తనుజ విషయంలో భయపడతాడా అనిపిస్తుంది నాకు. అయితే ఇంకా బ్యాండ్ అయితే తనుజకే ఇస్తాడు, అది తెలిసిందే. సో, బ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తాడు. నన్ను మోటివేట్ చేసి నన్ను ఈ లెవెల్ వరకు తీసుకొచ్చావు. ఈ అమ్మాయి వల్ల నాకు ఒక మంచి లైఫ్ దొరికిందన్నట్టుగా మాట్లాడతాడనమాట కళ్యాణ్. సో, చెప్పకనే చెప్పాడు. నా హార్ట్‌లో, నా మనసులో ఉన్న అమ్మాయి అని ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పాడు కళ్యాణ్. సో, మరి తనుజ ఏం ఆలోచిస్తది బయటికి వెళ్ళిన తర్వాత, ఎలా ఉంటది వీళ్ళ బాండింగ్ అనేది చూడాలి. అయితే ఇక గ్రాండ్ ఫినాలేలో అలానే డీమన్‌ని అడుగుతారు. డీమన్ ఇచ్చే ముందు ఇమాన్యుయల్ ఫన్ చేస్తాడు. సో, డీమన్ కూడా తనుజకి ఇస్తాడు. నవ్వుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, వండి పెడుతుంది. సో, ఐ హావ్ టు సే థాంక్స్ టు తనుజ అని చెప్పి చెప్తాడు. ఇక రీతుకి, ఇమాన్యుయల్‌కి మధ్య ఒక ఫన్నీ కాన్వర్జేషన్ జరిగింది ప్రోమోలోని. అది కూడా చూడడానికి బాగుంది. సో, ఇంకా నెక్స్ట్ రోబోట్‌తో వచ్చి ఎలిమినేషన్ జరిగింది కదా! అది ఇమాన్యుయల్‌కి జరిగింది. ఇమాన్యుయల్ ఈస్ ద సెకండ్ ఎలిమినేటర్ అండ్ టాప్ ఫోర్త్ కంటెస్టెంట్ అనమాట ఇమాన్యుయల్. సో, నిజంగానే ఇమాన్యుయల్ విషయంలో నాకు అన్‌ఫెయిర్ అనిపించింది. అలానే నేను డీమన్‌ని తక్కువ అనలేను. కళ్యాణ్ తనుజని కూడా తక్కువ అనలేను. బట్ టాప్ 4 ఆల్ రౌండర్ కాబట్టి టాప్ 4లో ఉన్నాడా? టాప్ 2లో అయినా ఉంటాడని ఎక్స్‌పెక్ట్ చేశారు జనాలు. కమెడియన్స్ విన్నర్స్ అవ్వరు అని లాస్ట్ టైమ్ ఏదైతే ఒక ట్యాగ్ అనేది బయటొచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందో, దాన్ని చెరిపేస్తాడు ఇమాన్యుయల్ అని అనిపించింది ఫస్ట్ నుంచి చూసినప్పుడు. ఎందుకంటే ఆల్ రౌండర్‌గా ఒక కమెడియన్‌గా హౌస్‌లోకొచ్చి ఫిజికల్ టాస్క్‌లో అసలు ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్న గౌరవ్ నిఖిల్ కూడా ఆడలేనంతగా ఆడాడు ఇమాన్యుయల్. సో, ఆయన ఆటకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కమెడియన్‌గానే కాదు, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఆయనలో ఉంది అనేది విషయం మాత్రం బిగ్ బాస్ ద్వారా బయటకొచ్చింది. ఇక డీమన్ విషయం అయితే చెప్పనవసరం లేదు. టాస్క్‌లంటే 100% పెడతాడు. మేబీ లాస్ట్ 2 వీక్స్‌లో ఆయన రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఉన్నట్టు మొదటి నుంచి ఉండుంటే హీ విల్ బీ ఇన్ ద టాప్ 1 ఆర్ టాప్ 2 అనుకోవచ్చు. అంత మంచి గట్స్ ఉన్న పర్సన్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్న పర్సన్ అనమాట. సో, డీమన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరీ ఉంది ఈ బిగ్ బాస్ రియాలిటీ షోతో. వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలిగారు. మేమంటే ఏంటి? మా ఆట అంటే ఏంటి? మా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది. సో, దట్ ఈస్ ఎ హ్యాపీ పార్ట్ అనమాట. టాప్ 2లో వీళ్ళున్నారు. కళ్యాణ్, తనుజ. కళ్యాణ్ ఎలిమినేటెడ్ అన్నంత సీన్ చేసింది బిగ్ బాస్. అంత అవసరం లేదనిపించింది. ఆ పిల్లాడిని ఇంకా టెన్షన్‌లోకి తొక్కేసింది బిగ్ బాస్ అయితే. సో, కళ్యాణ్ ట్రోఫీ లెవెల్‌లో కళ్యాణ్, తనుజ ఉన్నారట. నాగార్జున గారు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు. కానీ విన్నర్ ఎవడ్రా అయ్యాడు ఇప్పటివరకు బయటికి రాలేదు. సో, ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇంకొక ఒక ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైమ్ 1 అవర్ అలా వచ్చేస్తదనమాట విన్నర్ ఎవరో.